ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. బస్తర్ ప్రాంతంలో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లాలోని కుంటాడి కిస్టారం అడవుల్లో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, బీజాపూర్లో 2 హతమయ్యారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలోని కుంటా కిస్టారం అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు కోంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఎదురుకాల్పులో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుంచి AK-47 ఇన్సాస్ రైఫిల్స్ తో పాటు భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులను కుంటా ఏరియా కమిటీకి చెందినవారుగా గుర్తించారు. వారిలో కుంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్టు చెప్పారు. బీజాపూర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ దక్షిణ అటవీ ప్రాంతంలో మావోయిస్టు క్యాడర్ ఉందన్న సమాచారం మేరకు ఛత్తీస్గఢ్ పోలీసు విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు బృందం జల్లెడ పట్టింది. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. గతేడాది ఛత్తీస్గఢ్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 285 మంది మావోయిస్టులు హతమయ్యారు.